సార్ మెయిన్ టాపిక్ అయితే రావణ్ గారు అనేది నాకు అర్థమవుతుంది. నేను ఒకటే ఒక క్వశ్చన్ అయితే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అడగాలి. ఎందుకంటే అంబేద్కర్ నాని గారు సోకాల్డ్ పెద్ద మనుషులు అందరూ వైసీపీ ఉండేవాళ్ళు. రావణ్ ఇష్యూని టేక్ ఓవర్ చేసి ప్రశ్నించే వాళ్ళు గొంతు మూస్తారా, వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతున్నారు. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా. రావణ్ మాట్లాడిన మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? దేశం గురించి అయినా, రాష్ట్రం గురించి అయినా, లేదు వ్యక్తిగత విమర్శలనైనా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు చేస్తే మీరు సమర్థించినట్టు ఇప్పుడు రావణ్ మాటల్ని కూడా మీరు సమర్థిస్తున్నారా? ప్రశ్నించడం అంటే వ్యక్తిగతంగా విమర్శించడం, దేశాన్ని టెర్రరిస్ట్ అని నక్సలిజాన్ని పెంచే విధంగా మాట్లాడడం, అది మీరు హర్షిస్తారా? ప్రశ్నించడం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? అది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నానండి. అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది? ఇంత నీట్ గా ఎవిడెన్స్లతో సహా కోర్టులలో ప్రూవ్ చేస్తున్నప్పుడు, ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందువు మనోభావాలు దెబ్బతింటాయని వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వైసీపీలో ఉన్న హిందువులకి ఇది కలిసివేయటం లేదా? రాముడిని తిడితే, కృష్ణుడిని తిడితే, సనాతన ధర్మాన్ని తిడుతుంటే మీకు బాధ అనిపించట్లేదా? మనల్ని ఇండియన్స్ టెర్రరిస్టులు చంపుతుంటే వాళ్ళని కూడా వెనకేసుకొని వస్తూ, నక్సలిజాన్ని వెనకేసుకొని వస్తూ యువతను తప్పుబారి పట్టించేలాగా మాట్లాడుతుంటే మీకు తప్పు అనిపించట్లేదా? ఇటువంటి వాళ్ళని ప్రశ్నించడం అంటారా దీన్ని? లేదా మత విద్వేషాలు సృష్టించమంటారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే జనసేన పార్టీ నాయకుడు అధ్యక్షుడు గారి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా వాళ్ళని సమర్థించారా? భారతమ్మని ఒక మాట అన్నందుకే టీడీపీ వాళ్ళ పార్టీ సపోర్టర్స్ ని మనం వెంటనే సస్పెండ్ చేయించారు, అలాగే అతను అరెస్ట్ చేశారు. అంత నిబద్ధత కూటమి ప్రభుత్వం ఉంటున్నప్పుడు మీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని అంత నీచాతీతంగా ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు పెద్ద మనుషులు కావచ్చు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడుతున్నారు? అసలు రావణ్ ప్రశ్నించాడంటే అంటున్నారేంటి? మీరు పక్కదో పట్టిస్తున్నారు. అతను ప్రశ్నించడం లేదు, అల్లర్లు సృష్టిస్తున్నారు, కొట్లాట్లు పెడుతున్నాడు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాడు. నిజంగా అతను టార్గెట్ చేయాలంటే ఏంటి? సిస్టమ్ లోని తప్పులను టార్గెట్ చేయాలి. ఇటువంటి వ్యక్తిని మనం సమర్థిస్తే వైసీపీ ప్రభుత్వకి మనుగడే ఉండదు. వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకించి ఏదైతే మత విద్వేషాలు సృష్టించిన వ్యక్తిని సమర్థిస్తున్నాడు తప్ప అతను ఇంకా ఏ విధమైన ఇది లేదు అని అనిపిస్తుంది. అంబేద్కర్ ట్వీట్స్ చూస్తున్నా, పేరే ట్వీట్ చూస్తున్నా, ఇప్పుడు ఏదైతే వైసీపీ పెద్దలుగా ఉంటున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కన్సందల్లో ఉంటున్న ప్రతి ఒక్కరు తప్పే చేస్తున్నారు. ప్రశ్నించడం కాదు, ఇది వ్యక్తిగతంగా విమర్శించడం. అది గుర్తు పెట్టుకోవాలి. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అదొక్కటే మా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఈ రోజు ఈ బత్సలకూర జోసెఫ్ అనేటటువంటి వ్యక్తిని ఈ యుఏపీ యాక్ట్ కింద ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో క్లియర్ గా ప్రభుత్వం తెలిపింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా చార్జ్ షీట్ లో క్లియర్ గా చెప్పారు. మరి వారిని సమర్థిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎవరైతే ఉన్నారో, ఇందాక అంబటి రాంబాబు గారు చెప్తాను లాయర్లను అరేంజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. వారి కుటుంబం కూడా వైసీపీకి మరి సపోర్ట్ తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు హిందూ సమాజం గురించి బత్సలకూర జోసెఫ్ అనేటటువంటి చేసినటువంటి వ్యాఖ్యలన్నింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలి. మరి ఆయన అన్ని మాట్లాడిన తర్వాత, సమాజంలో హిందూ దేవుళ్ళని కానీ హిందూ సాంప్రదాయాలు కానీ అన్ని మాట్లాడిన తర్వాత వారి స్టాండ్ ఏంటో చెప్పాలి. మరొకటి, బత్సలకూర జోసెఫ్ గారి యూట్యూబ్ ఛానల్లో డెలీట్ అయిపోయిన వీడియోస్ ఎవరు డిలీట్ చేశారు, ఎందుకు చేశారో అది చెప్పాలి. మరొకటి ఏంటంటే, ఆయన ఫోన్ లో ఉన్నటువంటి సాహితీ ఏదైతే నక్సల్ భావాజాలాలు మొత్తం కూడా యువతను రెచ్చగొట్టి వాళ్ళని పెడదోవ పట్టించేటటువంటి భావాజాలన్నీ కూడా ఉన్నాయని తెలిసింది. ఇన్ని తెలిసిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే జోసెఫ్ కి సపోర్ట్ చేస్తా ఉన్నారని చెప్పినటువంటి మేధావులు సమాధానం చెప్పాలి. ఇక ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి, అదే మాదిరిగా యువతను పెడదవ పట్టించడానికి, అదే మాదిరిగా ప్రభుత్వ అధినేతలను, ప్రభుత్వ పెద్దలను, ప్రభుత్వాన్ని దూషించడానికి ఫండింగ్ చేసేటటువంటి క్రమంలోనే ఈ ప్రకాష్ రాజ్ కావచ్చు, లేదంటే ఈ బత్సలకూర జోసెఫ్ కావచ్చు, ఈ జడా శ్రావణ్ కావచ్చు, ఒక టీమ్ గా ఆపరేట్ అయ్యి ఏదైతే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నంలో, ప్రజల్లో ప్రభుత్వాన్ని చులకం చేసేటటువంటి భావంలో, ప్రజల్ని అశాంతి రేకెత్తేసేటువంటి భావంలో ట్రై చేస్తున్నటువంటి ఈ బత్సలకూర జోసెఫ్ అండ్ ఆల్సో ఈ టీం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఈ ఉపా యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి బత్సలకూర జోసెఫ్ కి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అంటే, వారు బత్సలకూర జోసెఫ్ చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుందో, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చాలా చేశాడు, అవి ప్లే అయ్యాయి, మళ్ళీ నేను కావాలంటే ప్లే చేస్తా, వీటన్నిటిని ఎలా చూస్తుందో ఒకసారి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలి. సార్, ఇప్పుడు బత్సలకూరి ఈ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి హిందూ సమాజం పైన దాడి చేశాడు అనేటువంటి అభియోగంతో మీరు ఈ రోజు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంది అతని మీద అంటున్నారు సార్. ఓకే, నేను ముందుగా
కొన్ని ప్రశ్నలు ఈమె కూడా మన జనసేన అధికార ప్రతినిధి ఉన్నటువంటి ఆమె కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. వాటిపై నేను క్వశ్చన్ చేస్తాను సార్. ఇప్పుడు హిందూ సమాజం, నేను హిందూగా పుట్టాను, హిందూగా పెరుగుతున్నా, హిందూగా చనిపోతాను సార్. హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తే నా మనోభావం కూడా దెబ్బతీసినట్టే. మరి ఇదే పవన్ కళ్యాణ్ మా ఇంట్లో ఎప్పుడు కానీ దీప్ పెరుగుతా ఉంటే దాంట్లో మా నాన్న సిగరెట్ తిరిగించుకుంటాడు అన్నాడు పవన్ కళ్యాణ్. అన్నాడు ఏదైనా సరే ఈ సంఘంలో రచ్చలు క్రియేట్ చేస్తామంటే అది హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులే అన్నాడు. ఇదే అన్న దేవుడు దెయ్యం లేదు, అది ఒక మిథ్య అన్నాడు. ఇటువంటి ప్రక్రియలన్నీ చేశాడు. ఇది ఇప్పుడు సమాజం దెబ్బతిందా? ఇప్పుడు హిందూ సమాజం ఏమి మోగపోదా? ఇటువంటి వ్యక్తే సడన్ గా వచ్చి నేను సనాతన ధర్మంతో ఒక వేషం వేసుకొని ఆ వేషంలో 1,00,000 లడ్లు రామాలయానికి పందు కొవ్వు, ఫిష్ ఆయిల్, ఆవు కొవ్వు కలిసినటువంటి 1,00,000 లడ్డూలు హిందూ మన రామాలయానికి పోయేటువంటి ఆరోపణ చేశాడు పవన్ కళ్యాణ్. ఇదే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ముసుగులో. ఇప్పుడు హిందూ మనోభావాలు దెబ్బతినవా? మరి ఏమంటావు? సరే, మీరు ఒక వ్యక్తి పైన అభియోగాలు చేయొచ్చా, లేకుంటే వ్యక్తి విమర్శలు చేయొచ్చా అని చెప్పని ఏదో చెప్పారు కదా, మన పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నారని చెప్పని. ఇదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? రోజాని డైమండ్ రాని అన్నాడు. ఇదే బండారు సత్యనారాయణ రోజాని ఏం మాట్లాడాడు? రోజాని మాట్లాడిన బండారు సత్యనారాయణ ఇదే పవన్ కళ్యాణ్ ఎందుకు మెచ్చుకున్నాడు? ఎందుకు కితాబ్ ఇచ్చాడు? ఎందుకు భూమి తెచ్చాడు? ఎందుకు నేను అండగా ఉంటానన్నాడు? క్యారియర్ అన్నాడు. ఇవి తప్పు కదా? వైసీపీ నా కొడుకలారా తొక్కి పెట్టి అర్థిస్తా అని చెప్పి చెప్పు చూపించాడే, చెప్పు తీసుకుని కొడతా నా కొడుకలారా, కీళ్ళు ఇచ్చేస్తా, మీ నరాలు తీస్తా, మీకు రోమం పెరగతా. ఈ శిక్ష ఏంది సార్? ఇవి ఏం శిక్షలు ఇవి? నాకు అర్థం కాదు సార్. నేను మీ ద్వారా ప్రశ్న చేస్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారిని, ఈ యొక్క లీడర్స్ ప్రశ్నిస్తున్నాను. కీళ్ళు నరాలు తీసేస్తానంటున్నారు సార్. ఓకే, అది ఏదో కీళ్ళు ఇవన్నీ తీసేయడం, ఒక తొక్కి పెట్టి నార తీసాను, కాలు కింద తొక్కి పెట్టి నార తీయడం ఓకే. లేకపోతే చర్మం చేస్తానంటున్నాడు, చర్మం తీసేయడం. ఇంకొకటి రోమం తీస్తానంటున్నారు సార్. వైసీపీ వాళ్ళకి నా కొడుకులారా రోమం తీస్తానంటున్నారు సార్. ఈ శిక్ష ఎంతో నాకు ఎన్ని రోజులు ఎత్తుకున్నా కానీ నాకు అర్థం కాలేదు సార్. నాకు ఈ బాగా ఆలోచించి నేను నిర్ణయానికి వచ్చాను సార్. ఈ మధ్య బాగా కొంచెం అందంగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆడోళ్ళు స్కిన్ పైన ఏదో అతికించుకొని పడక్కలాడతారు. అది రోమం పెరగడం. అది మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మాకు అవసరం లేదు సార్. మీరు ఎట్లా మాదాపూర్ 2 షాపులు పెట్టుకుంటే చాలా మంది ఆడవాళ్ళు వస్తారు, బిజినెస్ వెళ్తే డబ్బులు కూడా వస్తాయి సార్, మీకు హ్యాపీగా డబ్బులు కూడా వస్తాయి. రోమం పెరగండి మీరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా కొడక అన్నారు, భార్యను దూషించారు, కూతురు దూషించారు, పార్టీ నాయకులను దూషించారు, జగన్మోహన్ రెడ్డి బొసుడైకి అన్నారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ప్రతిచర్యలు తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిచర్యలు తీసుకుంటే ఈ రోజు మీరు ఇక్కడ ఉండేవారు కాదు.